ఎంత జరిగినా ఎంత ద్వేషం వస్తున్నా సరే ప్రజల నుంచి, ఎంత చీకొడుతున్నా సరే నోటి దూల మాత్రం తగ్గడం లేదు అన్వేష్. నేనే దేవుణ్ణి అని చెప్పుకొని తిరుగుతున్నాడు. ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. చాగంటి గరికపాటి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, మీరు ముసలోళ్ళు, నేను దేవుణ్ణి, నేను చెప్పింది మీరు వినండి అంటున్నాడు. నాతో పెట్టుకోకండి పైకి పోతారు అంటూ బెదిరిస్తున్నాడు. నేను బ్రహ్మదేవుణ్ణి, అందరి తలరాతలు నేనే రాస్తాను, మీరు నన్ను ఫాలో అయ్యేది ఏంటంటూ ఫాలోవర్స్ని పిచ్చోళ్ళు అంటున్నాడు. ఆంజనేయుడు, శివుడు, విష్ణువు కల్లోకి వచ్చారంటూ పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అరాచకాలను నువ్వు మాత్రమే ఆపగలవు అంటూ ఆ దేవుళ్ళందరూ తనకు చెప్తున్నారంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు. తన సబ్స్క్రైబర్లు అందరూ దరిద్రులని, నేను ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పలేదని, సబ్స్క్రైబర్లు ఉంటే ఉంటారు, పోతే పోతారు, నాకు ఒక లెక్కేం కాదు అని చెప్పేసి అతను మాట్లాడుతూనే ఉన్నాడు. అతనికి ఖచ్చితంగా పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే నేనే దేవుణ్ణి అంటున్నాడు, నేను బ్రహ్మదేవుణ్ణి, అందరి తలరాతలు నేను రాస్తాను, మీరు నన్ను ఫాలో అయ్యేదేంటి పిచ్చోళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నాడు. లేదంటే మనకి ఎంతో జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నటువంటి, మనకి ఎంతో జ్ఞానాన్ని పంచుతున్నటువంటి గురువులను ఉద్దేశించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ముసలోళ్ళు అంటాడు, ఇక చెప్పకూడదు, అలా చేస్తాను ఇలా చేస్తానని వాళ్ళ గురించి ఏదేదో మాట్లాడుతున్నాడు. వాటితో పాటు ముఖ్యంగా సబ్స్క్రైబర్స్ ఈ విషయాన్ని మరి ఎందుకని ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంత పేషెన్స్గా ఉంటున్నారో తెలియడం లేదు. మన జాతిని, మన మతాన్ని, మన ధర్మాన్ని, మన దేవుళ్ళని, దేవతల్ని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ తనకు తానే బ్రహ్మదేవుణ్ణని, అందరి తలరాతలు తానే రాస్తానని చెప్పి చెప్పుకొని తిరుగుతున్నాడే పిచ్చోడ్లాగా. ఇంకా ఎందుకు మీరు ఫాలో అవుతున్నారు అతన్ని అనేది చాలామంది ఇదే క్వశ్చన్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. అన్వేష్ని ఫాలో అవుతున్న ఫాలోవర్స్ అందరూ ఎవరు, ఎందుకు ఫాలో అవుతున్నారు అతన్ని అనేదే అతిపెద్ద ప్రశ్న. ఎందుకు ఫాలో అవుతున్నారు? అతను మాట్లాడే బూతులు నచ్చుతున్నాయా మీకు? అతని అమ్మాయిల గురించి చాలా గలీజ్గా మాట్లాడితే అది మీరు ఎంజాయ్ చేస్తున్నారా? మన గురువుల గురించి చాలా చండాలంగా మాట్లాడితే అవి విని సంతోషిస్తున్నారా? సబ్స్క్రైబర్స్ మిమ్మల్ని గురించే చాలా మీరు పనికి మాలిన వాళ్ళని చెప్పేసి, దరిద్రులు అని చెప్పి మాట్లాడుతుంటే వాటిని కూడా ఎంజాయ్ చేస్తున్నారా మీరు? అందుకే ఫాలో అవుతున్నారా? ఎవరికి అర్థం కావడం లేదు ఎందుకు ఫాలో అవుతున్నారు. అండ్ హీఈస్ ట్రయింగ్ టు ప్లే సంథింగ్, ఒక టాక్టిక్ ఇక్కడ ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమని? ఒక నెగిటివ్ పబ్లిసిటీని ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇది ఇలాగే కంటిన్యూ చేస్తే, అంటే తాను మాట్లాడి తన ఫాలోవర్స్, క్లోజ్ ఫాలోవర్స్తోనో, లేదంటే తన పేజీలు మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, తన ఫ్రెండ్స్, వాళ్ళతో మాట్లాడి ఆ ఆడియోలు తానే రికార్డ్ చేయించుకొని, తానే బయటికి రిలీజ్ చేయించుకొని ఒక నెగిటివ్ ప్రోపగాండాని పెంచుకునే ప్రయత్నం చేసి ప్రజల్ని, అంటే తన దృష్టిలో ప్రజలు పిచ్చోళ్ళు, ఇలా బొంద వీళ్ళేం చేస్తారు నన్ను, వీళ్ళు ఇలాగే నా గురించి నేను ఏది మాట్లాడినా, మొన్న దేశాలు తిరిగి చూపించినప్పుడు విన్నారు, ఇప్పుడు నేను బూతులు తిట్టినా వింటారు, అంతకుమించి చేయగలిగింది ఏముంది? మా అయితే నన్ను తిట్టుకుంటారు, తిట్టుకుంటే ఏమైంది, నన్ను ఫాలో అవుతారు, నాకు సబ్స్క్రిప్షన్స్ అలాగే ఉంటాయి, నాకు డబ్బులు వస్తాయి. ఇదే దిస్ ఈజ్ హీ స్ట్రాటజీ. అదే అతను ఫాలో అవుతున్నాడు. తిట్టుకుంటూ అయినా నన్నే చూస్తారు, వాళ్ళకి దిక్కు లేదు అని అతని ఉద్దేశం. వెరీ సింపుల్గా చెప్పాలంటే. మరొక ముఖ్యమైన విషయం, అన్వేష్కి అర్థం కాని విషయం ఏంటంటే, బాగా కెలికేస్తున్నావు అన్వేష్, అందరినీ బెదిరిస్తున్నావు, ఇప్పుడు అందరూ రివర్స్ అవుతున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది అనేది మేబీ ఇంపాక్ట్ కొన్నిసార్లు ఇమ్మీడియట్గా లేకపోయినా స్లోగా అయినా ఉంటుంది. మొదలైంది ఇంపాక్ట్. కాకపోతే ఇక్కడ ఒక విషయం మర్చిపోవద్దు, నీకంటే పెద్ద తోపే ఐబొమ్మ రవి, మనందరికీ తెలుసు. నీకంటే పెద్ద తోపు, దేశ విదేశాల్లో ఉంటూ నీకంటే ఎక్కువే సంపాదించాడు. నీకంటే నిజం చెప్పాలంటే అతని మీద కూడా చాలా ఎక్కువ ప్రేమ ఉంది ప్రజలకి. అంటే ప్రజల కోసం అతను ఏదో చేశాడన్న ఒపీనియన్ చాలామంది ప్రజలకు ఉంది. ఫ్రీగా సినిమాలు చూపించాడు, మాకు 100,000 ఖర్చు పెట్టలేని వాళ్ళందరికీ సినిమాలు చూపించాడు అని చెప్పేసి ఒక ప్రేమ ఉంది అతని మీద. నీలాగా బూతులు మాట్లాడి, అమ్మాయిల గురించి తక్కువ చేసి మాట్లాడడం, చిల్లర మాటలు మాట్లాడడం కాకుండా సైలెంట్గా తన పని తాను చేసుకుపోతూనే ప్రజలకు ఏదో చేశాడన్న నమ్మకం ప్రజల్లో ఉంది. అలాంటి వ్యక్తే బెదిరిస్తే చివరికి ఇప్పుడు ఎక్కడున్నాడో నీకు బాగా తెలుసు. అలాంటి వ్యక్తి పోలీసులను బెదిరించాడు, ప్రొడ్యూసర్లను బెదిరించాడు, ఇప్పుడు ఎక్కడున్నాడో బాగా తెలుసు. కానీ నువ్వు అంతకి 100 రెట్లు ఎక్కువ తప్పు చేస్తున్నావు. ఏమని? మన ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నావు, తప్పుగా మాట్లాడుతున్నావు, మన గురువులను తక్కువ చేసి మాట్లాడుతున్నావు, మన వ్యవస్థల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నావు, అన్నిటికి మించి నీ ఫాలోవర్స్ని కూడా పిచ్చి వాళ్ళని చేస్తున్నావు అని చెప్తున్నావు. సో అంతకంటే 100 రెట్లు తప్పు చేసావు. రేపు నీ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఒక్కసారి ఊహించుకో. రేపు నీ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఊహించుకో, జస్ట్ నీకు అర్థమైపోతుంది.
పోలీసుల్ని బెదిరిస్తేనే ఇక్కడ దాకా వచ్చిందంటే ఐబొమ్మ రవి పరిస్థితి, ఇక నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రజలకి కోపం లేదు ఐబొమ్మ రవి మీద. ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఒకసారి నువ్వు అర్థం చేసుకో. ప్రజలకి కోపం లేదు ఐబొమ్మ రవి విషయంలో, ప్రజలకి అతని మీద చాలా ఇష్టం ఉంది, ప్రేమ ఉంది. కానీ పోలీసులు కోపం వస్తేనే ఇక్కడ దాకా వచ్చాడు. కానీ నీ విషయంలో ప్రజలకు కూడా కోపం ఉంది. ప్రజలు తలుచుకుంటే పెద్ద పెద్ద రాజులే పిచ్చోళ్ళు అయిపోయారు. ఇక నీ విషయంలో ఆల్రెడీ పిచ్చోడు అన్న పేరుంది. ఇక నువ్వేమైపోతావు ఒకసారి గమనించు, ఒక్కసారి ఊహించుకో నీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది. ఇప్పుడు బాగానే ఉంటుంది, మేకపోతు గాంభీర్యం అంటే భయాన్ని చూపించలేక బయటికి ఏదో ధైర్యం ఉన్నట్లుగా నటిస్తూ బాగానే ట్రై చేస్తున్నావేమో. బట్ ఏదో ఒక రోజు ఇది కూడా పోతుంది. ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి వస్తుంది. ఆ రోజున నీ ఏడుపు ఎవరు వినరు, నువ్వు బ్రతిమలాడుకున్నా ఎవరు వినరు. ఎక్కడో విదేశాల్లో ఉన్నా కదా, వీళ్ళు నన్ను ఏం చేస్తారులే, ఏం పీకుతారులే అని చెప్పి అనుకుంటున్నావు కదా. తొక్కలో సబ్స్క్రైబర్స్ అంటున్నావు కదా, దరిద్రులు అంటున్నావు కదా సబ్స్క్రైబర్స్ని. యూ విల్ సీ వన్ డే, జస్ట్ ల్యాండ్ ఇన్ ఇండియా, నీకు తెలుస్తుంది. ల్యాండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదేమో మేబీ. సో ఈ విషయానికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి, కామెంట్ చేయొచ్చు, మీరు కాల్ చేసి నాతో మాట్లాడొచ్చు. మీరు నాతో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీరు నాతో మాట్లాడొచ్చు, మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు, ఒక నెగిటివ్ స్ట్రాటజీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అంటే ప్రజలు పిచ్చోళ్ళు అనేది అతని ఉద్దేశం, సబ్స్క్రైబర్స్ అందరూ పిచ్చోళ్ళు అనేది అతని ఉద్దేశం. అంటే నేను బూతులు మాట్లాడినా చూశారు, చిల్లర మాటలు మాట్లాడినా చూశారు, ఇప్పుడు కూడా ఏది కావాలంటే అది చూస్తారులే అని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఒక స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు. తన ఆడియోలు తానే బయటికి లీక్ చేసుకొని రోజుకు ఒక వీడియో రిలీజ్ చేసుకుంటూ హీఈస్ ప్లేయింగ్ సమ్ డ్రామా. ఒక నెగిటివ్ పబ్లిసిటీని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు. ఒకసారి తిట్టాడంటే ఓకే, కానీ మళ్ళీ చాగంటి గారి పేరు తీస్తూ, గరికపాటి గారి పేరు తీస్తూ, హిందూ దేవీ దేవతల పేర్లు తీస్తూ, ఆంజనేయ స్వామి నా కల్లోకి వచ్చాడు, సుబ్రహ్మణ్య స్వామి నా కల్లోకి వచ్చాడు, నేనే బ్రహ్మదేవుణ్ణి, మీ తలరాతలు నేను రాస్తాను అని చెప్పేసి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అతని ఫ్యామిలీ దగ్గరికి కూడా చాలామంది వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఆర్టీవీ కూడా అక్కడ అసలు అతని గురించి, అతని ఊర్లో ఏమనుకుంటారు, అతని చుట్టుపక్కల వాళ్ళకి ఉన్న ఒపీనియన్ ఏంటి అతని గురించి. ఒక వీడియోలో అతని గురించి చెప్తూ ఒకరు అన్నారు, అతను ఎందుకో మిడ్ నైట్ లేచి తిరుగుతూ ఉంటాడు, పిచ్చోళ్ళలాగా ఎందుకు తిరుగుతాడో అర్థం కాదు అని చెప్పేసి. మరికొంతమంది అతను చాలా తప్పు చేశాడని చెప్పి మాట్లాడుతున్నారు. రేపు ఇంటికి వెళ్తే తలెత్తుకొని తిరగలుగుతాడా? తల్లికి తండ్రికి ఫోన్ లేకుండా చేశాడు, బాగానే ఉంది. అలాగని అసలు తెలియకుండా ఉంటుందా చివరికి నువ్వేం చేస్తున్నావో, ఎంత దారుణంగా ఉంటున్నావు అనేది అసలు తెలియకుండా ఉంటుందా? సో ఒకసారి అతని ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళు అసలు ఏమంటున్నారు అనేది కూడా నేను మీకు చూపించబోతున్నాను కొద్దిసేపట్లో. ఆర్టీవీ అక్కడికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం కూడా చేసింది. సో ఈ అంశానికి సంబంధించి అతనికి ఏం శిక్ష పడాలి, అతను చేస్తున్నటువంటి ఈ నెగిటివ్ ప్రోపగాండాకి ఎలాంటి శిక్షలు వేయాలి, ఇంకెన్ని రోజులు ఉపేక్షించాలి, అధికారులు ఎందుకు ఈ విషయంలో రెస్పాండ్ అవడం లేదు? ఇన్ని కేసులు పెడుతున్నారు కదా, ఎంతోమంది మా మనోభావాలు దెబ్బతిన్నాయని బాధపడుతున్నారు కదా. గరికపాటి గారి గురించి, చాగంటి గారి గురించి ఇలా మాట్లాడతాడా, మాకు ఎంతో బాధేస్తుందని మాట్లాడుతున్నారు కదా. సీతమ్మ తల్లి గురించి, ద్రౌపది గురించి మాట్లాడితే మేము చాలా బాధపడ్డాం అంటున్నారు కదా. మన దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నాడు కదా నోటుకొచ్చినట్లు. ఇంతమంది ప్రజల మనోభావాలు దెబ్బతింటుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఒకప్పుడు అతను చేసిన మాయలో పడ్డారు పెద్ద పెద్ద అధికారులు కూడా, అవునన్నా కాదన్నా ఇది నిజం. అతను బెట్టింగ్ యాప్ల పేరుతో మనల్ని అందరినీ పిచ్చోళ్ళని చేశాడు. అంటే నేనేదో దేశానికి సేవ చేస్తున్నానని చెప్పేసి, బెట్టింగ్ యాప్లు నేను అరికడుతున్నానని చెప్పేసి ఏదో ఒక డ్రామా చేస్తే దాంట్లో పడ్డాం. మరి ఇప్పుడు దీని విషయంలో ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు? ఒక కాలర్ జాయిన్ అవుతున్నారు, కిరణ్ ఫ్రమ్ హైదరాబాద్. కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. అన్వేష్ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకోవాలి. మనం మార్నింగ్ నేను లేచినప్పటి నుంచి ప్రవచనాలు గరికపాటి